వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమని తిరుపతి ఎంపీ గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం పార్టీ నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పొంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక ఎంపీకి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకు ఏ విధమైన రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఒక ఎంపీపై రాళ్ల దాడి చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులే చోద్యం చూస్తున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని సంస్కృతిని నేటి పాలనలో చూస్తున్నామని, అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్ల దాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరవడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏలూరు జిల్లా భీమడోల్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గత వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏలూరు జిల్లా భీమడోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు ఎలాంటి అభివృద్ది జరగలేదని, భూదందాలు, అక్రమ కేసులు, నల్ల చట్టాలతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారగానే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు బయటపడుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవోను రద్దు చేశారని, రానున్న రోజుల్లో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీపై వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై విమర్శలు మానుకోవాలని గన్ని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు చింతల శ్రీనివాస్, కరణం పెద్దిరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ దూసనపూడి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 1,75,000 ఎకరాలు భూ ఆక్రమణకు వైసీపీ నాయకులంతా కూడా ఆక్రమించేస్తున్నారు. అవి గవర్నమెంట్ ల్యాండ్ అవడం ఉంటాయి, లేదా 22A అని చెప్పి ఒక చట్టాన్ని ప్రయోగించి రైతులను భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటూ కానివ్వండి, భయభ్రాంతులు చేయనివ్వడం కానీ, ప్రజలందరినీ కూడా భయపెట్టి 1,75,000 ఎకరాలు వైసీపీ నాయకులు ఆక్రమిస్తున్న భూముల్ని వెంటనే ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు కానీ, వ్యక్తులు కానీ ఉన్నారో వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాను. ఏదైతే ఇళ్ల స్థలాలకు సేకరించినటువంటి భూములో సుమారు 15,000 కోట్ల రూపాయలు, అలాగే ఆ స్థలాల పూడిక విషయంలో మట్టి పూడుతున్నామని చెప్పి దగ్గరలో ఉన్నటువంటి చెరువులు ఏమో అక్రమంగాను మరి మట్టి తవ్వేసి ఆ స్థలాలు పూడి చేసి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి ఆ మట్టి తెచ్చి ఆ చెరువులు పూడ్చామని చెప్పి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం సుమారు 9,500 కోట్ల రూపాయలు. 20,000 కోట్ల పైబడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేసిందంటే మరి అది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు, ఒక పరిపాలన చేతకానుడు, ఒక సైకో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సమయంలో ఈ భూసేకరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మీ రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని మీ రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ చట్టం అమలుపరుస్తామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఆ చట్టాన్ని అడ్డుపెట్టుకుని పేద ప్రజలను కానీ, తెలుగుదేశం పార్టీ వారి కానీ, ఇతర పార్టీల వారిని కానీ ఖచ్చితంగా టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ భూ యజమానులందరి దగ్గర భూ హక్కులు తీసుకుని వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఇది వరకు ఉందో మరి ఆ దుర్మార్గాల నుంచి అన్ని కూడా బయటపడి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించినటువంటి సందర్భంలో భూ హక్కు చట్టం రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ మేము ఎన్డీఏ తరఫున అంతా కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏలూరు జిల్లా గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా లెప్రసీ నిరోధక శాఖ అధికారులు ప్రారంభించారు. కుష్టుపై ఆగస్టు 2వ తేదీ వరకు పగడ్బందీగా సర్వే నిర్వహించనున్నట్లు డీఎల్ఏటీ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందికి కుష్టు వ్యాధి సర్వేపై నాగేశ్వరరావు పీహెచ్సీ వైద్యాధికారులతో కలిసి అవగాహన కల్పించారు. కుష్టు వ్యాధి లక్షణాలు తెలిపే పోస్టర్లను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభతరమవుతుందని అన్నారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే గుర్తించాలని అన్నారు.
కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు శ్రీలక్ష్మి, జాహ్నవి, డీపీఎంఓ కె సత్యనారాయణ, హెచ్ఈఓ సత్యానంద్, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లెప్రసీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఈరోజు ఎల్సిడిసి ఏదైతే లెప్రసీ కేసులు ఉన్నాయో దాన్ని డయాగ్నోస్ చేయడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. 18వ తారీఖు నుంచి వచ్చే నెల 2 వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా గుండుగొలను పిఈసిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పోస్టర్స్ లాంచ్ చేయడము, వాళ్ళకి అవగాహన కలిగించడము, ఇదివరకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ఈరోజు ఆశాలు కానివ్వండి, వాలంటీర్ కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి డోర్ టు డోర్ తిరిగి వాటి లక్షణాలను బట్టి గుర్తించి మెడికల్ ఆఫీసర్ రిఫర్ చేస్తే వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాధికి మందులు ఉచితము. అంతేకాకుండా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టార్గెట్ జీరో ట్రాన్స్మిషన్ లేకుండా చూడటము, జీరో న్యూ కేసెస్ లేకుండా చూడటము, డిఫార్మిటీ లెప్రసీ వాళ్ళు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోతే డిఫార్మిటీ వస్తే వాటికి తగ్గించడము, ప్లస్ అలాగే రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయించడము, దాన్ని టార్గెట్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా మెయిన్గా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్లో కూడా మా ఆశాలు ఏఎన్ఎంలు సర్వే చేసి రిపోర్టింగ్ ద్వారా ఏమైనా కేసులు కొత్తగా ఏర్పడితే వాటికి మందులు ఇచ్చి ఈ వ్యాధిని నిర్మూలించడానికి శాయశక్తుల్లో ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా ఈరోజు కార్యక్రమాన్ని ఈపీఈసిలో మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రజలు అందరూ మాకు సహకరించి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. జగన్ 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంచినీటి సరఫరా విభాగ పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా గతంలో టీడీపీ ప్రభుత్వం 5,350 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును చేపట్టిందని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టును వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేసిందని మండిపడ్డారు. మంచినీటి ప్రాజెక్టుకు వినియోగించాల్సిన నిధులను సైతం దారి మళ్లించారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ఆరోగ్యమే సంక్షేమంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రభుత్వం. అందుకే ఆ రోజు ఏదైతే ప్రజలకి స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం, ఏదైతే కెనాల్స్ అన్నీ కూడా మరి పొల్యూషన్ అయిపోయి ఆ పొల్యూషన్ వాటర్ని ఏదైతే డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం ద్వారా ప్రజలు ఆసుపత్రులకు పాలై 50,000 లక్ష ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్తే 2 లక్షల రూపాయలు ఇట్లా జేబులకి చిల్లు పడుతూ ఉన్నాయి, ఆరోగ్యానికి చిల్లు పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు లోటు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు ఆ రోజు ముందు ఆలోచనతో ఏదైతే విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మరి దగ్గర 40-50 మున్సిపాలిటీలకి మరి సురక్షితమైనటువంటి త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, అది కూడా మరి ప్రభుత్వం మీద ప్రజల మీద ఇమ్మీడియట్లీ భారం లేకుండా, లోకల్ మున్సిపాలిటీలకు కానీ కార్పొరేషన్లకు కానీ భారం లేకుండా ఏదైతే ఆ యొక్క 50-60 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ రోజు 5,350 కోట్ల రూపాయలు, అందులో కూడా ఏదైతే ఏఐబి బ్యాంక్ ఏదైతే ఏషియన్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు 70%, స్టేట్ గవర్నమెంట్ 30%, ఆ రకంగా 5,350 కోట్ల రూపాయలు అక్షరాల ఆ రోజు 2018లో ఆ రోజు మేము నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ 2018లో ఏదైతే వర్క్ ఆర్డర్స్ ఏదైతే 2019 జనవరిలో ఇచ్చామో అవి వితిన్ 2 yearsలో కంప్లీట్ అయిపోయి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరూ కూడా సురక్షితమైనటువంటి త్రాగునీరుండి ఈవేళ వాళ్ళ బడ్జెట్లో ఆరోగ్యం కోసం, హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టేటువంటి ఇబ్బంది, కష్టం లేకుండా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేవారు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ప్రజా ఆరోగ్యాన్ని గాలి వదిలేశాడు. ఆయన కొత్తగా నిధులు తేవాల్సిన అవసరంలా మేము ఇచ్చినటువంటి ఏదైతే 5,350 కోట్ల రూపాయలు కూడా మరి ఏదైతే నిధుల్ని దారి మళ్లించేసి తన అవసరాలకి వేరే అవసరాలకు ఉపయోగించి ప్రజారోగ్యాన్ని గండి కొట్టినటువంటి పరిస్థితి చూసాం. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన షేక్ రషీద్ అనే యువకుడి హత్య ఘటనపై ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు.
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందని అన్నారు. ఈ హత్యకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియజేశారు. ఈ హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని అన్నారు. అలాగే సోషల్ మీడియాలో ఈ హత్యకు సంబంధించి ఎలాంటి విద్వేషపూరిత పోస్టులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. 8:30 సమయంలో వినుకొండ టౌన్ లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని సస్పెండ్ చేశామన్న మంత్రి ఆనం. జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతుందని స్పష్టం. పాలకొల్లులో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నెల రోజుల్లో పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు. నర్సాపురంలో వైభవంగా జగన్నాథ స్వామి కళ్యాణ మహోత్సవాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వినుకొండలో జరిగిన హత్యపై స్పందించిన ఎస్పీ శ్రీనివాసరావు. వ్యక్తిగత కక్షల కారణంగానే హత్య జరిగిందని స్పష్టం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.